వేదికను అలంకరించిన పెద్దలు, దేశ రక్షణ శాఖ మంత్రివర్యులు, దేశంలోనే అరుదైనటువంటి రాజకీయ తత్వం అజాతశత్రువుగా ఉంటూ ఈరోజు రక్షణ దళాలకి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్తో భారతదేశం తాలూకా రక్షణ దళాల వైపు చూడాలన్నా సరే వెన్నులో వణుకు పుట్టే విధంగా రక్షణ శాఖను ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే మనందరి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ అంటే మొట్టమొదటగా గుర్తొచ్చేటటువంటి వ్యక్తి, సాధారణ వ్యక్తి నుంచి ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో మరొకసారి నిలిపి తన శక్తి ఏంటో, తన విజన్ ఏంటో, తన చరిత్ర ఏంటో నిరూపించుకున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువగలం రథ సారథి ఈరోజు అందరితో పాటు దేశంలోనే పోటీ పడుతూ అత్యధిక పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొని రావాలని నిరంతరం కూడా కృషి చేస్తూ అంచెలంచెలుగా ఈ 2 సంవత్సరాల్లో లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి తీసుకొని వచ్చినటువంటి యువ నాయకుడు సోదరులు నారా లోకేష్ అన్న గారికి, వేదికలను అలంకరించినటువంటి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు, సత్య యాదవ్ గారు, సవితమ్మ గారు, టీజీ భరత్ గారు, అలాగే మన భారత్ ఫోర్జ్ నుంచి విచ్చేసినటువంటి మన బాబా కళ్యాణి గారు, వేదికను ఎంతోమంది అతిరథ మహారథులు అందరూ కూడా విచ్చేశారు. వాళ్ళందరితో పాటు మా అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రజానికానికి, సోదర సోదరిమణులకి, మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. గతంలో రాయలసీమ అన్నా, అనంతపూర్ అన్నా, పుట్టపర్తి అన్నా రాళ్ళు రప్పలు అనేవారు. అటువంటి అనంతపురంలో మన పుట్టపర్తిలో ఈరోజు ఫ్లైట్లు, ఈరోజు ఎంకా లాంటి ప్రాజెక్టులు, అలాగే ఇందాక అన్న చెప్పినట్టు కియా, ఒక పక్కన బుల్లెట్లు, మరొక పక్కన డ్రోన్లు తిరుగుతున్నాయనంటే పుట్టపర్తి తాలూకా రూపురేఖలు మార్చేటటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అని ఎంతో గర్వంగా తెలియజేసుకుంటున్నాను. పుట్టపర్తి అనంటే మరొకటి మనకు గుర్తు వచ్చేది భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు. ఆయన చేసినటువంటి కృషి వల్ల పుట్టపర్తి ప్రపంచంలోనే శాంతికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. కానీ శాంతి కూడా 2 రకాలు. మనశ్శాంతి, ఇంటర్నల్ పీస్, అంతర్గతంగా ఉన్నటువంటి శాంతి కోసం ఆ రోజు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా గారు ప్రశాంతి నిలయం కట్టి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు శాంతిని కోరుకుంటూ వస్తే దానికి ఒక కేంద్రంగా పుట్టపర్తిని చేశారు. ఆ శాంతి మనశ్శాంతితో పాటు మరొక శాంతి కూడా ఉంది, శాంతి భద్రత. ఆ శాంతి భద్రత కోసం మరొక్కసారి మళ్ళీ మన పుట్టపర్తిని ఎదుర్కొంటూ వస్తూ దేశంలో శాంతి భద్రతను నిర్వర్తించడానికి అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ మళ్ళీ మన పుట్టపర్తిలోనే ఈరోజు ఒక కేంద్రంగా, ఆధునికత కేంద్రంగా, సాంకేతికత కేంద్రంగా ఈ పుట్టపర్తిలో జరగడం అనేది ఎంతో చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమంగా తెలియజేస్తున్నాను. ఎన్నో ప్రాజెక్టులు మనం తీసుకొని వచ్చాం. ప్రాజెక్టులు తీసుకొని రావడం ఒక కష్టపని పైన అయినా సరే కన్విన్స్ చేసుకుంటూ రాష్ట్రం అనేక రకాలుగా వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇస్తూ తీసుకొని రావచ్చు. కానీ డిఫెన్స్లో ఒక ఇన్వెస్ట్మెంట్ రావాలనంటే అంత సాధారణంగా రాదు. ఎలా అయితే మన పెద్దలు ఒక పెళ్లి చేయాలనంటే 7 తరాలు ఇటు 7 తరాలు అటు చూడాలంటారో, ఒక డిఫెన్స్ ప్రాజెక్ట్, శాంతి భద్రతలకు సంబంధించిన, దేశ రక్షణకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ రావాలనంటే ఆ ప్రాంతం తాలూకా తరతరాలు అక్కడ ఉన్నటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ మోటివ్ మీద చూడాలి. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత పెద్ద ప్రాజెక్టు మన రాయలసీమకి ఈరోజు వచ్చిందనంటే తరరాత మార్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈరోజు వచ్చిందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆ యొక్క విప్లవం మన రాష్ట్రంలో మళ్ళీ ఒక బ్రాండ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేసి ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు అనంతపూర్ని చూస్తే ఆనందంగా ఉంది. అనంతపూర్తో పాటు మా ఉత్తరాంధ్ర ప్రాంతం, మా శ్రీకాకుళం జిల్లా వరకు ప్రతి ఒక్క జిల్లాలో ఎంచుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బలాలేంటో చూసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25.3% కేవలం ఒకే ఒక్క రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వస్తుందనంటే డబుల్ ఇంజిన్ సర్కార్, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు తాలూకా కలయికతో నడుస్తున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎంత వేగంగా బలంగా పనిచేస్తుందో ప్రజలు మరొక్కసారి గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రాజెక్ట్కి ప్రత్యేక ఆశీర్వాదం రాజ్నాథ్ సింగ్ గారు కూడా అందించారు. ఆయన చేతుల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్
ఇప్పుడే అన్న చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ చేసిన తర్వాత మరి భరత్ గారు కానివ్వచ్చు, మన అధికారులు కానివ్వచ్చు, అలాగే ఒక పక్కన నేను కూడా దీనికోసం ప్రయత్నం చేస్తూ ఎప్పుడు మేము వెళ్ళి సార్ యాంకా ప్రాజెక్ట్ మీరు ఎక్కడ పెట్టాలన్నా మొట్టమొదటిగా మా ఆంధ్రప్రదేశ్ డిసైడ్ చేయండి, మా పుట్టపర్తిలో మీరు పెట్టండి, అక్కడ మాకు కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంది, దానికి సంబంధించి ఎయిర్ స్పేస్ తాలూకా ఏ కార్యక్రమం ఉన్నా సరే మా వంతు మేము ఫుల్ ఫ్లెడ్జెడ్గా సపోర్ట్ చేస్తామని చెప్తే ఆయన కూడా చాలా పాజిటివ్గా తీసుకొని మరొక ప్లేస్ని కూడా ఎక్కడా రానివ్వలేదు. కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని ఆప్షన్స్ పెట్టుకుంటాయి. ఉత్తర భారతంలో అయితే ఇది, లేకపోతే ఈస్ట్లో వెస్ట్లో ఇలా పెట్టుకోవాలని అంటే కొన్ని నగరాలు, కానీ సింగిల్ షాట్గా రైట్ రాయల్గా మన రాయలసీమలో ఈ సీమాంధ్ర ప్రాంతంలో ఇక్కడ తీసుకొని పెట్టారనంటే దానికి ప్రత్యేకంగా రాజ్నాథ్ సింగ్ గారికి కూడా మన ప్రాంత వాసుల తరపున, తెలుగువారు అందరి తరపున కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఒక పక్కన యాంకరా ప్రాజెక్ట్, దానితో పాటు కొన్ని డిఫెన్స్ ప్రాజెక్ట్స్, దీనితో పాటు మా మంత్రాలయానికి సంబంధించినటువంటి డ్రోన్ ప్రాజెక్ట్ కూడా ఈరోజు కర్నూలులో మన రాయలసీమలో రావడం ఎంతో ఆనందంగా ఉంది. మొట్టమొదటగా కేంద్ర మంత్రిగా అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక కార్యక్రమం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి చేయాలని చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేస్తే ఆ రోజు డ్రోన్స్ మన భారతదేశానికి, ప్రపంచానికి టెక్నాలజీలో ఫ్యూచర్ డ్రోన్స్, అలాంటి డ్రోన్స్కి మనది క్యాపిటల్ కావాలని చెప్పి ఆ డ్రోన్ సమ్మిట్ని విజయవాడలో మొట్టమొదటిగా మనం ఆర్గనైజ్ చేసుకున్నాం. ఆ రోజు డ్రోన్స్ సంబంధించినటువంటి కంపెనీలన్నీ కూడా వచ్చి వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఇండస్ట్రీ మీద విశ్వాసంతో దేశంలో మొట్టమొదటిసారి డ్రోన్ సిటీ ప్రకటించింది కూడా మన ఆంధ్రప్రదేశ్, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ఎక్కడ రావాలనంటే మన కర్నూలులో ఓర్వకల్ నోడ్లో రావాలని చెప్పి ఆ రోజే నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు 6 బ్రహ్మాండమైనటువంటి కంపెనీలు డ్రోన్స్కి సంబంధించి కూడా ఇక్కడ వస్తున్నాయి. వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లం ఉండేది, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు కానీ డ్రోన్స్ టెస్టింగ్ ఫెసిలిటీ ఎక్కడ కూడా లేదు. అందుకనే వాళ్ళను కూడా కర్నూలు ఎయిర్పోర్ట్తో కనెక్ట్ చేస్తూ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ శాండ్ బాక్స్ ఫెసిలిటీ, డ్రోన్ టెస్టింగ్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు ఎయిర్పోర్ట్లో ఈ యొక్క డ్రోన్ సిటీని కనెక్ట్ చేసుకుంటూ మొదటిసారి మనం చేయబోతున్నాం. భవిష్యత్తులో డ్రోన్ శక్తి మిషన్, ఎందుకనంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా ఇది చాలా ఫేవరెట్ అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అందుకనే డ్రోన్ శక్తి మిషన్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్తో పాటు రీసెర్చ్ లింక్డ్ ఇన్సెంటివ్ దీనికి తయారు చేసి ఒక మంచి పథకం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తయారు చేస్తున్నాం. దాంట్లో డ్రోన్స్కి సంబంధించి భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సో ఆ కార్యక్రమం కూడా మా మినిస్ట్రీ దగ్గర నుంచి చేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవకాశాల ఆంధ్రప్రదేశ్గా, పెట్టుబడుల ఆంధ్రప్రదేశ్గా ఈరోజు మారుతున్న సందర్భంలో నాకెంతో గర్వంగా ఉంది. దానికి ఈరోజు కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అలాగే మోదీ గారి తాలూకు ఆశీస్సులతో, ప్రజల తాలూకు ఆశీస్సులతో, అలాగే నాన్నగారు ఎర్రన్నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు అత్యంత చిన్న వయసులో ఒక క్యాబినెట్ మినిస్టర్గా తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగు గడ్డ నుంచి ఈరోజు క్యాబినెట్లో ఒక అవకాశం నాకు కలిగిందనంటే మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. యువతకి ఏ రకంగా ప్రోత్సహిస్తారనడానికి మొట్టమొదట పెద్దపీట వేసింది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి యొక్క మినిస్ట్రీ ద్వారా మన రాష్ట్రానికి ఎన్నో విధాలుగా ముందుకు నడిపించాలని మా వంతు కూడా కృషి చేస్తున్నాం. ఎయిర్పోర్ట్లు అదనంగా నిర్మించాలని, కనెక్టివిటీని ప్రోత్సహించాలని ఈరోజు మనకున్న ప్రధానమైన 3 ఎయిర్పోర్ట్లు వైజాగ్, అలాగే విజయవాడ, అలాగే తిరుపతి, ఈ 3 కేంద్రాల నుంచి కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్ స్టార్ట్ చేయాలని ఎంతో కాలం నుంచి కృషి చేస్తూ విశాఖపట్నం నుంచి అబుదాబికి ఫ్లైట్ స్టార్ట్ చేశాం. సింగపూర్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ సింగపూర్ స్టార్ట్ చేయాలనంటే 100 రోజుల్లో విజయవాడ నుంచి సింగపూర్ కూడా ఫ్లైట్ వేశాం. రాయలసీమ తిరుపతి కేంద్రంగా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కావాలని. అతి త్వరలోనే తిరుపతి నుంచి కువైట్కి కూడా ఫ్లైట్ వేసి రాయలసీమ కూడా ప్రపంచ పటంలో పెడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదనంగా కనెక్టివిటీ కూడా ఇస్తాం. 2023 నుంచి 24 సంవత్సరంలో రాష్ట్రంలో సుమారు 52 మంది ప్రయాణికులు ఉండేవారు. అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24-25లో ఆ 52 కాస్త 59 లక్షల మంది ప్రయాణికులకి తయారు చేశాం. మళ్ళీ ఈ సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో 59 నుంచి 62.3 లక్షల మందికి ప్రయాణికులు మన రాష్ట్రంలో మనం తయారు చేసుకున్నాం. అంటే అంచెలంచెలుగా ఎయిర్ ట్రావెలర్స్ కూడా మన రాష్ట్రంలో పెరుగుతున్నారు.
మళ్ళీ భవిష్యత్తులో మరింత పెరగడానికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. రాయలసీమకి ప్రత్యేకంగా ఒక వెనుకబడినటువంటి ప్రాంతంగా ఎంతో కాలం నుంచి ఇక్కడ ముద్ర వేశారు, మా ఉత్తరాంధ్రకు కూడా అలాగే ముద్ర వేశారు. కానీ ఈరోజు పెద్ద పెద్ద నగరాలు మనల్ని చూసి అసూయ పడుతున్నాయి. ఎక్కడ గూగుల్ లాంటి ఇన్వెస్ట్మెంట్ శాన్ ఫ్రాన్సిస్కో వదిలి విశాఖపట్నం నది ఒడ్డున మన బీచ్ ఒడ్డున అక్కడ పెడుతున్నారనంటే మా ఉత్తరాంధ్రకి ఎలా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వస్తున్నారనడానికి అదొక ఉదాహరణ. ఈరోజు ఎన్నో ప్రాజెక్ట్స్ మన రాయలసీమలో కూడా చేశాం. అంటే కంబైన్డ్ డెవలప్మెంట్ ఎంటైర్ స్టేట్లో అక్కడ ఇచ్చాపురం నుంచి ఇక్కడ కుప్పం వరకు ఏ ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా, ఏ జిల్లాని, ఏ వర్గాన్ని, ఏ విలేజ్ని కూడా విడిచిపెట్టకుండా సమగ్ర అభివృద్ధి, దేశంలో వికసిత్ భారత్, అలాగే మన దగ్గర స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కోసం అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మరొకసారి సందర్భంగా కోరుకుంటూ, आदरणीय रक्षा मंत्री राजनाथ सिंह जी को फिर से मैं प्रणाम करता हूं. आपके आशीर्वाद से इतना बड़ा प्रोजेक्ट हमारे यहाँ पे आया है और हमारे तरफ से खास करके मिनिस्ट्री ऑफ सिविल एविएशन जो हम मानते हैं, मैं अपने मिनिस्ट्री में भी बोलता हूं कि हम छोटे भाई हैं मिनिस्ट्री ऑफ डिफेंस के लिए. डिफेंस में कोई भी एडवांसमेंट होता है तो उसका सीधा लाभ सिविल एविएशन को मिलता है. तो इसलिए आज इतना बड़ा फाइटर जेट का प्रोजेक्ट, हमें जरूर विश्वास है इसका कहीं ना कहीं एक लाभ तो हमारे सिविल एविएशन को भी होगा. और खास करके ये हमारे आंध्र प्रदेश में हमारे रायलसीमा हुआ, इसके लिए बहुत बहुत आभारी हैं आपके और केंद्र सरकार के. वैसे मैं मंत्री तो भारत सरकार का हूँ, बट यहाँ पे लोकल बॉय हूँ, तो यहाँ पे मेरे को ये स्टेट का भी रिप्रेजेंट करना है. तो ये लोगों के तरफ से केंद्र सरकार से फिर से धन्यवाद देते हुए, खास करके राजनाथ सिंह जी को भी धन्यवाद देते हुए, అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.